ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు మంత్రి లోకేష్. స్పెషల్ విజిటర్స్ ప్రోగ్రాంలో భాగంగా 7 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. ఆస్ట్రేలియా వర్సిటీలో అధునాతన బోధనా పద్ధతులపై అధ్యయనం చేయనున్నారు మంత్రి. వీటితో పాటు సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ విజయవంతంపై రోడ్ షోకు హాజరు కానున్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. మొత్తం 16 శాఖల్లో 18 రకాల పోస్టులకు సంబంధించి టీజీపీఎస్సీ గ్రూప్ 2 తుది ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ నియామకాల్లో సాధారణ పరిపాలన, రెవెన్యూ, ఎక్సైజ్, పంచాయతీరాజ్, వాణిజ్య పన్నుల శాఖలకు చెందిన వారే అధికంగా ఉన్నారు. అనేక అడ్డంకులు కల్పించినప్పటికీ గ్రూప్స్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని సంస్కరించామన్నారు. బీఆర్ఎస్ అనేక కుట్రలు చేసిందని, అనేక అడ్డంకులు కల్పించిందని ఆరోపించారు. ప్రముఖ సాహితీవేత్త, అనువాదకులు నిర్మలానంద 90వ జయంతి వేడుకలు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన స్నేహితులు, సన్నిహితులు రాసిన నిర్మలానందం సహా 4 పుస్తకాలను ఆవిష్కరించారు. సరిహద్దు కథలు, 7 పైసలు, నది 3వ ఒడ్డు పేరుతో పుస్తకాలను తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి సాహితీవేత్తలు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణలో మద్యం షాపులకు దరఖాస్తు గడువు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2620 వైన్ షాపులకు టెండర్లు ఆహ్వానించింది ప్రభుత్వం. ఒక్క హైదరాబాద్లోనే 690 మద్యం షాపులున్నాయి. దరఖాస్తుల ద్వారానే 3500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేశారు. గతంలో దరఖాస్తు ఫీజు 2 లక్షల రూపాయలు కాగా ఇప్పుడు దానిని 3 లక్షల రూపాయలకు పెంచారు. కొత్త మద్యం పాలసీ అమలు చేస్తే కేవలం 30 రోజుల్లో ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజుల ద్వారా 30,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. అయితే ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. దీపావళి పండుగ కావడంతో నగరవాసులు సొంతూర్లకు పయనమయ్యారు. దీంతో నగరంలోని పలు బస్టాప్ల వద్ద రద్దీ పెరిగింది. ఏపీ వైపు వెళ్లే ప్రయాణికులతో బస్సులన్నీ కిక్కిరిసిపోయాయి. బీహెచ్ఎల్ ఎల్బీనగర్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తెలంగాణలో రవాణా శాఖ చెక్పోస్టులపై ఏసీబీ మెరుపు దాడులు చేస్తోంది. ఏకంకాలంలో 6 చెక్పోస్టులపై ఏసీబీ సోదాలు చేస్తోంది. మహబూబ్ నగర్, సంగారెడ్డి, కామారెడ్డి, భద్రాద్రి, కొమరం భీం జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు అధికారులు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లను విచారిస్తున్నారు. ప్రవీణ్, రజనీబాయ్, తిరుపతి, కిరణ్ కుమార్, అఫ్రోజ్లను అధికారులు ప్రశ్నిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. భద్రాచలంలో ఒక ప్రైవేట్ వైద్యశాలలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పురిటిలోనే శిశువు మరణించింది. ఓ బాలింత్రాలు చికిత్స కోసం హాస్పిటల్లో చేరగా గంటల తరబడి వైద్యులు లేకుండా చికిత్స నిర్వహించారు హాస్పిటల్ సిబ్బంది. శిశువు మరణించడంతో సిబ్బంది చేతులెత్తేశారు. దీంతో హాస్పిటల్ వద్ద మహిళ బంధువులు ఆందోళనకు దిగారు. జోగులాంబ గద్వాల జిల్లా నెట్టెంపాడులోని అప్రోచ్ ఛానల్ కాల్వలోకి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు జారి పడిపోయాడు. గుడ్డెందొడ్డి లిఫ్ట్ 1 అప్రోచ్ ఛానల్ వద్దకు వెళ్లిన తానాజీ చేపల వేట కోసం కాల్వలోకి దిగే ప్రయత్నం చేశాడు. ప్రమాదవశాత్తు కాలు జారి 70 అడుగుల లోతున్న అప్రోచ్ ఛానల్ సొరంగ మార్గం ముందు పడిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న విపత్తు సహాయ బృందం తాళ్ల సహాయంతో గంటన్నర పాటు శ్రమించి తానాజీని బయటకు తీసుకాపాడారు. ప్రమాదంలో తానాజీకి చెయ్యి విరిగిపోవడంతో చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగన్ కుట్రలను ప్రభుత్వంతో పాటు పార్టీ నేతలు కూడా తిప్పికొట్టాలన్నారు సీఎం చంద్రబాబు. పార్టీ నేతల సమావేశంలో దిశానిర్దేశం చేశారాయన. కూటమిపై జరుగుతున్న విష ప్రచారాన్ని అందరూ అడ్డుకోవాలన్నారు. జగన్ది అసత్య ప్రచారమని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. మద్యం కేసులో జోగి రమేష్ను ఎందుకు అరెస్ట్ చేయలేదని పార్టీ సీనియర్ నేతలు అడగ్గా సిట్ విచారణ కొనసాగుతోందని, చట్టం తన పని తాను చేస్తుందని చెప్పారు సీఎం చంద్రబాబు.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ ప్రకటించింది ప్రభుత్వం. 4 పెండింగ్ డీఏలకు గాను ఒకదానిని నవంబర్ 1 నుంచి ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. దీనికోసం ప్రతి నెల 160 కోట్లు ఖర్చవుతుందన్నారు. గత ప్రభుత్వం 4 డీఏలు పెండింగ్లో పెట్టిందని, దానివల్ల 7,000 కోట్ల రూపాయలు బకాయి ఉందని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. టీచర్లకు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నామని సీఎం చెప్పారు. పోలీసులకు ఒక ఎర్న్ లీవ్ ఇన్స్టాల్మెంట్ క్లియర్ చేస్తామన్నారు. మంత్రి కొల్లు రవీంద్రపై సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. మచిలీపట్నం ప్రజలతో కొల్లు రవీంద్ర ఆటలాడుతున్నాడని ఆరోపించారు. 10 కోట్లతో మిల్లు, 20 కోట్లతో కమర్షియల్ కాంప్లెక్స్, 5 కోట్లతో గెస్ట్ హౌస్ కడుతున్నాడని చెప్పారు. అయితే రవీంద్ర చేపడుతున్న ఏ ఒక్క నిర్మాణానికి ప్లాన్లు లేవని ఆరోపించారు. ప్లాన్స్ లేకుండా నిర్మాణాలు జరుగుతూ ఉంటే మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారని పేర్ని నాని ప్రశ్నించారు. అనకాపల్లిలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మెయిన్ రోడ్లో షాపింగ్ సంబరాలు కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి, ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ ప్రారంభించారు. అనంతరం మెయిన్ రోడ్లో ఏర్పాటు చేసిన వివిధ వ్యాపార సంస్థల స్టాల్స్ ను వివిధ శాఖల అధికారులు సందర్శించారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి జాతీయ రహదారిపైన రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న క్వారీ లారీని వెనుక నుంచి ఐసర్ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో వ్యాన్ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో వాహనదారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఐసర్ వ్యాన్ అతివేగంగా రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కుండపోతగా వర్షం కురుస్తోంది. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల్లో గంటపాటు కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. కేటీ రోడ్, కాశీబుగ్గ, పాత బస్టాండ్, పలాస, ఉదయపురం, సాయి కాలనీల్లో వర్షం దంచికొట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రభుత్వ భూమిని కబ్జాకోరల నుంచి కాపాడారు అధికారులు. కదిరిలోని టిడ్కో గృహాల వద్ద హైవే పక్కన ఉన్న కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు కొంతమంది కంచివేశారు. దీనిపై సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు పోలీసుల బందోబస్తుతో వెళ్లి కంచెను తొలగించి చెట్లు నాటారు. కబ్జాలకు పాల్పడే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యమంటున్న ఎన్డీఏ తరపున ప్రధాని మోడీ ప్రచారం చేయనున్నారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ ప్రధాని మోడీ ఈ నెల 23న బీహార్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. 4 రోజుల పాటు ర్యాలీలు చేస్తారు మోడీ. ఈ నెలలో 23, 28 తేదీల్లో రోడ్ షోలు చేస్తారు, సభల్లో పాల్గొంటారు. నవంబర్ 1, 3 తేదీల్లో కూడా ప్రచారం చేస్తారు ప్రధాని మోడీ. ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలంటూ విస్తృత ప్రచారం చేయనున్నారు ప్రధాని. జైపూర్లోని ఓ దుకాణంలో అమ్ముతున్న స్వర్ణప్రసాదం అనే స్వీట్ ధర తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఈ స్వీట్ కేజీ ధర అక్షరాల 1,11,000గా చెప్తున్నారు. ప్రస్తుతం దేశంలోనే అత్యంత ఖరీదైన మిఠాయి ఇదేనని అంటున్నారు. ఈ స్వీట్ తయారీలో వాడే పదార్థాల వల్లే దీనికి ఇంత ధర వచ్చిందని దుకాణం యజమాని తెలిపారు. దీని తయారీలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన స్వర్ణ భస్మం వాడుతున్నామని వివరించారు. దీనికి తోడు అత్యంత ఖరీదైన డ్రై ఫ్రూట్ అయిన పైనట్స్, మేలిమి కుంకుమ పువ్వును కూడా జోడిస్తున్నట్లు చెప్పారు. కేవలం స్వీట్ మాత్రమే కాదని దాని ప్యాకింగ్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందని, అందమైన జ్యువెలరీ బాక్స్లో పెట్టి అమ్ముతూ ఉండడంతో ఈ ధర పలుకుతున్నట్లు చెప్పారు. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజ్యసభ ఎంపీల నివాస సముదాయమైన బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్స్ లో భారీగా మంటలు చెలరేగాయి. కాంప్లెక్స్ లోని పై అంతస్తులో మంటలంటుకున్నాయి. దాంతో స్థానికంగా భయాందోళన వాతావరణం నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక బృందాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. పార్లమెంటుకు సమీపంలోనే ఈ ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపింది. యూపీలోని బులందర్షర్లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. NH34లోని దర్పాకట్ సమీపంలో వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ బస్సులో డ్రైవర్ సహా 60 మందికి పైగా ఉన్నారు.
బస్సులో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు నుంచి దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. బస్సులో మంటలు చెలరేగడంతో హైవేపై ట్రాఫిక్ దాదాపు గంట సేపు నిలిచిపోయింది. బెంగళూరు రోడ్ల గురించి బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా విమర్శలపై వ్యంగ్యంగా స్పందించారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. మజుందార్ షా రోడ్లను అభివృద్ధి చేయాలి అనుకుంటే చేయొచ్చని అన్నారాయన. ఆమె వచ్చడిగితే ఆ గుంతలు పూడ్చేందుకు నిధులు కేటాయిస్తామన్నారు. బెంగళూరు నగర అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిందని అన్నారు శివకుమార్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రకటించింది. మిత్రపక్షం ఏమీ లేదని, శత్రువేనని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్, ఆర్జేడీ కూటమితో పొత్తుపై సమీక్షించుకుంటామని తెలిపింది. ఇక బీహార్లో 6 స్థానాల్లో తమ పార్టీ తరపున అభ్యర్థులను నిలబెడుతున్నామని పేర్కొంది. అమృత్సర్ సహర్సా గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. పంజాబ్లోని అమృత్సర్ నగరం నుంచి బయలుదేరిన రైల్లో సిర్హింద్ స్టేషన్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. G19 బోగిలో తొలుత పొగలు రావడాన్ని జీఆర్పీ అధికారి ఒకరు గుర్తించారు. దీంతో ఓ ప్యాసింజర్ బోగిలోని చైన్ లాగి రైలు నాపేశారు. ఆ తర్వాత ప్రయాణికులను సురక్షితంగా కిందకి దించేశారు. ఈలోపు మంటల్లో చిక్కుకుని బోగి మొత్తం అంటుకుంది. సమీపంలోని మరో 2 బోగీలకు కూడా మంటలు వ్యాపించడంతో అవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. 3 కోచ్లను రైలు నుంచి వేరు చేసి అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటలు ఆర్పేశారు. ఈ ఘటనలో ఒక వ్యక్తికి గాయాలైనట్లు అధికారులు ప్రకటించారు. దంతెరాస్ సెంటిమెంట్ వ్యాపారులకు కాసుల వర్షం కురిపించింది. దేశవ్యాప్తంగా అక్షరాల 1,00,000 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. ఈ విషయాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ స్పష్టం చేసింది. బంగారం, వెండి ధరలు పెరిగినా కొనుగోళ్లు జోరుగా మాత్రం సాగాయని వెల్లడించింది. బంగారం, వెండి అమ్మకాలే 60,000 కోట్లు దాటగా ఒక్క ఢిల్లీలోనే 10,000 కోట్లకు పైగా బంగారం, వెండి వ్యాపారం జరిగింది. గోల్డ్, సిల్వర్ ఈ 2 వస్తువులే కాదు, నగలు, పాత్రలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేశారు. కిచెన్ సామాగ్రి 15,000 కోట్లు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వస్తువులు 10,000 కోట్లు, అలంకరణ, పూజా సామాగ్రి విక్రయాలు 3,000 కోట్ల మేర జరిగాయని సిఐటి తెలిపింది. షాపింగ్ మాల్స్తో పాటు సాంప్రదాయ మార్కెట్లు, ఆభరణాల దుకాణాలు, స్థానిక రిటైల్ దుకాణాలకు రికార్డు స్థాయిలో వినియోగదారులు పోటెత్తారు. డ్రై ఫ్రూట్స్, స్వీట్లు, బట్టలు, వాహనాలపై 12,000 కోట్లు ఖర్చయినట్లు అంచనా. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కొత్త అవతారం ఎత్తనున్నాడు. బలగం ఫేమ్ వేణు తెరకెక్కించనున్న ఎల్లమ్మ సినిమాతోనే దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో కథానాయికగా కీర్తి సురేష్ నటించనున్నట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ సరసన ఓ చిత్రంలో నటిస్తున్న కీర్తి సురేష్ అన్నీ కుదిరితే ఎల్లమ్మ చిత్రంలోనూ నటించే అవకాశాలున్నట్టు సమాచారం. ఏపీలో వచ్చే వారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించిందని, దీని ప్రభావంతో ఈ నెల 21కి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. తదుపరి 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రానున్న వారంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.